ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనము. సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు ఎత్తునని ఆయనతో చెప్పెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయు వారి మేలుకొని ఉండుట వ్యర్థమే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చివరిగా ఒక మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు తోడుగా ఉంటున్నారు, మీరే మాకు కావలిగా వస్తున్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీ మహామార్గం మమ్మల్ని వాడుకొని ఈ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.